మాస్క్ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్ సుధాకర్ను అవమానించి హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారని ఆరోపించారు. ఆయన ఆత్మ శాంతించాలంటే వైసీపీని ఓడించాలన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయాలన్నారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ అని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ఆశయం నా అనుభవం, పవన్ కళ్యాణ్ శక్తి కూడదీసుకుని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారికి హైదరాబాద్ నియోజకవర్గ ప్రధానిక తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సార్, స్వాగతం సుస్వాగతం సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారికి హైదరాబాద్ ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అనిత గారు ఉన్నారు. వారి నాయకత్వంలో ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. ఒక్క విషయం చెప్పాడు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు, రాజ్యాంగం మంచిది, అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాలని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలినంతవరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని